బాగున్నారా? ఈరోజు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మన ప్లాంట్స్కి ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. దాంతోపాటుగా ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మన ప్లాంట్స్కి ఎందుకు ఇవ్వాలి అనే విషయానికి వస్తే, ఇప్పుడు మన విషయానికి వద్దామండి. మనం మామూలుగా ఫుడ్ తీసుకుంటేనే దాంతోపాటుగా హెల్త్ డ్రింక్స్ అనేవి తీసుకుంటుంటాం కదా. సో ఆ విధంగానే మన మొక్కలకు కూడా కంపోస్టు ఇలాంటివి ఇస్తూనే హెల్త్ డ్రింక్స్ అయినా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం వల్ల ఏంటంటే అది చాలా ఫాస్ట్గా, గ్రోత్గా, ఎనర్జీగా, చాలా హెల్తీగా వస్తాయండి ప్లాంట్స్. సో అందుకని మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అయితే నా ఛానల్లో ఆల్రెడీ ఆల్ బనానా పీల్స్ సంబంధించిన ఫర్టిలైజర్స్ వీడియోస్ ఉన్నాయండి. వాటిని చూసిన కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను రకరకాల క్వశ్చన్స్ వేశారు. వాటన్నిటికి కూడా నేను ఆన్సర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే ఆలు, బనానా వీటన్నిటి కూడా నానబెట్టి కానీ మనం ఉడకబెట్టిన తర్వాత ఆ పీల్స్ అన్నిటి కూడా ఎందుకు పారవేస్తున్నారు, డైరెక్ట్గా చెట్లకు వేయచ్చు కదా అని రకరకాల క్వశ్చన్స్ వేశారండి. వేయచ్చండి, పేస్ట్ చేసి కూడా వేయచ్చు. కాకపోతే మన ప్లాంట్స్కి ఇన్సెక్ట్స్ కానీ, పెట్స్ కానీ, ఇంకా ఈగలు, దోమలు అక్కడ ఏమైనా ఉంటున్నట్టయితే వీటిని ఎప్పుడైతే వేస్తామో అక్కడ ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా బయట వాతావరణం అంటే వింటర్ సీజన్ కానీ, రైనీ సీజన్లో ఆ టైంలో వేసినట్టయితే బయట మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఇవి ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా సాయిల్లో ఫంగస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక సమ్మర్లో అనుకోండి, బయట బాగా వాతావరణం డ్రైగా ఉన్నట్టయితే అప్పుడు ఆ టైంలో మనం వేయచ్చండి. డైరెక్ట్గా మనం పీల్స్ని డైరెక్ట్గా వేసేయచ్చు, పేస్ట్ చేసి కూడా వేయచ్చు. కాకపోతే మన సీజన్ బట్టి, మనం ఉన్న వాతావరణం బట్టి మనం వేయచ్చా, వేయకూడదా, అలాగే మన ప్లాంట్కి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది ఇవన్నీ చూసుకొని వీటిని వేయాల్సి వస్తుందండి. ఒకవేళ మీకు అవకాశం అంతా బాగుంది అనుకున్నట్టయితే వాటిని మీరు డైరెక్ట్గా మీరు ప్లాంట్స్కి వేయచ్చు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ టైంలో ఇవ్వాలి అనే విషయానికి వస్తే, మనం మార్నింగ్ టైంలో ఇవ్వాల్సి వస్తుంది. ఆఫ్టర్నూన్ మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే బయట వాతావరణం అంతా కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అసలు ఇవ్వకండి. ఇక ఈవినింగ్ టైంలో అనుకోండి, ఈవినింగ్ టైంలో క్రిమి కీటకాలు రకరకాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. వాటర్ అనుకోండి మనం ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు, కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రం ఈవినింగ్ టైంలో అసలు ఇవ్వకూడదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎన్ని రోజులకు ఒకసారి మన ప్లాంట్స్కి ఇవ్వాలి అనే విషయానికి వస్తే, సమ్మర్ సీజన్ అనుకోండి, బయట వాతావరణం అంతా కూడా చాలా వేడిగా, డ్రైగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఒక 2-3 రోజులకు ఒకసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వచ్చు. వింటర్ సీజన్ ఇంకా రైనీ సీజన్లో ఎక్కువగా మాయిశ్చరైజింగ్గా ఉండడం, వాతావరణం ఇంకా హ్యూమిడిటీగా ఉంటుంది కాబట్టి మనం ఒక 10 డేస్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఇలా మన వాతావరణం బట్టి చూసుకొని అప్పుడు మాత్రమే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. వాతావరణం ఎక్కువ హ్యూమిడిటీ, మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని 2-3 రోజులకు సరే మనం ఇస్తూ ఉన్నట్టయితే ప్లాంట్ సాయిల్లో మొత్తం కూడా ఫంగస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందండి. ఈ విషయం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పీల్స్ని మనం బాయిల్ చేసేటప్పుడు కానీ, నానబెట్టేటప్పుడు కానీ, కొంచెం వాటర్ పోసి మనం నానబెట్టడం కానీ, బాయిల్ చేసినప్పుడు దాంట్లో కాన్సన్ట్రేషన్ అంటే గాఢత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాటిని డైరెక్ట్గా తీసుకువెళ్ళి, అంటే ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని డైరెక్ట్గా తీసుకువెళ్ళి ప్లాంట్కి ఇచ్చినట్టయితే సాయిల్ అంతా కూడా ఎసిడిక్ సాయిల్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాంట్లో ఒక 2-3 రెట్లు వాటర్ అనేది యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి అప్పుడు మాత్రమే, అంటే కొంచెం పలుచుగా అయ్యే విధంగా మనం చేసుకొని అప్పుడు మాత్రమే మనం ప్లాంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా మాత్రం ఇవ్వకండి. ఒకవేళ మీరు నానబెట్టేటప్పుడు లేదంటే బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోసి మీరు చేశారనుకోండి, అప్పుడు ఇవ్వచ్చు డైరెక్ట్గా మన ప్లాంట్స్కి. అలా కాకుండా కొంచెం తక్కువ వాటర్ మీరు పోసి మీరు బాయిల్ చేసినట్టయితే, అంటే నానబెట్టినా కానీ అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా మాత్రం ఇవ్వకండి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, లీవ్స్ ప్లాంట్స్కి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్కి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి విషయానికి వస్తే, లీవ్స్ ప్లాంట్స్ కనుకోండి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. ఫ్లవర్ ప్లాంట్స్ కనుకోండి ఫస్ట్ అది గ్రోత్ అయ్యేటప్పుడు నైట్రోజన్ అనేది ఇవ్వాలి. తర్వాత బర్డ్స్ ఇంకా ఫ్లవర్స్ వస్తుంటాయి కదా, ఆ టైంలో మనము పొటాషియం, ఫాస్ఫరస్ కంటెంట్స్ ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. అయితే పొటాషియం హై లెవెల్ ఉన్న నేను ఆనియన్ ఇంకా బనానా పీల్స్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయండి, అవి పెట్టాను. ఇప్పుడు ఆనియన్ పీల్స్లో కూడా ఎక్కువగా పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి మనం ఇస్తూ ఉండాలి. అలాంటి కొన్ని మనం చూస్ చేసుకొని ఫర్టిలైజర్స్ అనేటివి మన ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలి. సో నా అబ్జర్వేషన్ బట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ని ఏ విధంగా మనం తయారు చేయాలి, దీన్ని ఏ విధంగా ఇవ్వాలి, దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ మొక్కలకి ఏముంటాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసు. ఇప్పుడు మనం ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ముందుగానే ఆనియన్స్ మీద ఉన్న పీల్స్ అన్నింటినీ కూడా ఇలా తీసి కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా మొత్తం మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత వాటర్ అనేది పోసి ఒక 2-3 డేస్ పాటు పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే 2-3 డేస్ పాటు అలా ఉండడం వల్ల ఏంటంటే న్యూట్రిషన్స్ అనేటివి బాగా డెవలప్ అవుతాయి. ఈ ఆనియన్ పీల్ లిక్విడ్ని మీరు డైరెక్ట్గా ప్లాంట్కి ఇవ్వకండి. ప్లాంట్కి ఇచ్చినట్టయితే ఆ సాయిల్ అంతా కూడా ఎసిడిటీ అనేది ఓవర్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా అస్సలు ఇవ్వకండి. మీరు కనీసం మీరు ఒక 1 గ్లాస్ తీసుకున్నట్టయితే ఒక 3 గ్లాస్ వాటర్ అనేది డిజాల్వ్ చేసి అప్పుడు మాత్రమే మన ప్లాంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ ఆనియన్ ఫర్టిలైజర్ అన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్కి మనం యూజ్ చేయొచ్చండి. కాకపోతే మందారం ప్లాంట్స్కి అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను.
ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో పొటాషియం అనేది హై లెవెల్లో ఉంటుందండి. దాంతోపాటుగా మెగ్నీషియం, ఐరన్, కాల్షియం అనే సెకండరీ న్యూట్రిషన్స్ కూడా ఉన్నాయండి. మన ప్లాంట్స్కున్న లీవ్స్ అనేటివి ఎల్లో కావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఆ కారణాల్లో ఇదొక కారణం. ఏంటి అంటే మెగ్నీషియం, ఐరన్ అనేది తక్కువైనా కానీ మన ప్లాంట్స్ లీవ్స్ ఎల్లోగా అవుతాయి. ఈ ఫర్టిలైజర్ని మన ప్లాంట్స్కి 15 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. సో ఇదండి నా వీడియో. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా, అడగదలుచుకున్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.